నమస్కారం. ఈరోజు మనం కోనార్క్ సూర్య దేవాలయం గురించి లోతుగా తెలుసుకుందాం. నమస్కారం. తప్పకుండా. మన దగ్గరున్న సమాచారం చూస్తే ఈ ఆలయం చుట్టూ చాలా కథలున్నాయి. ముఖ్యంగా ఆ గాలిలో తేలియాడే విగ్రహం సంగతి అదో పెద్ద అద్భుతంలా అనిపిస్తోంది. అవును, చాలా ఆసక్తికరమైన విషయం అది. సరే, ఈ వివరాలతో అసలు ఈ ఆలయం ఎందుకు కట్టారు, దాని ప్రత్యేకతలేంటి, కాలక్రమేణా ఎందుకొంత భాగం శిథిలమైంది, ఇవన్నీ పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ముందుగా ఈ ఆలయం ఒరిస్సాలో ఉంది. పూరి జిల్లా కోణార్క్ అనే ఊరు. సముద్రానికి చాలా దగ్గరగా అన్నమాట. అవును, సముద్ర తీరంలో. ఇది కేవలం రాయి కాదు, ఆ కాలపు నమ్మకాలు, వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం, వీటన్నిటికీ ఒక నిదర్శనం. దీన్ని కట్టించింది గంగవంశరాజు మొదటి నరసింహదేవుడు అనుంది కదా, సుమారుగా క్రీస్తు శకం 1250లో. అవును, ఆ ప్రాంతంలోనే దాదాపు 1200 మంది శిల్పులు, కళాకారులు కలిసి, అంటే 12 ఏళ్ల పాటు కష్టపడితే గాని ఇది పూర్తి కాలేదు. అబ్బో, 12 ఏళ్లా? పెద్ద ప్రయత్నమే జరిగుంటుంది. పేరు కూడా చాలా బాగుంది. కోణ అంటే మూల, అర్క అంటే సూర్యుడు. సూర్యదేవులి ఆలయమని స్పష్టంగా తెలుస్తోంది. నిజమే. ఇక ఎందుకు కట్టారంటే దానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, చారిత్రక నేపథ్యం. అప్పట్లో, అంటే 13వ శతాబ్దంలో మన దేవాలయాలపై దాడులు జరుగుతుండేవి. అవును, తుగన్ ఖాన్ లాంటి వాళ్ల దాడుల గురించి విన్నాం. ఆ దాడులను తిప్పికొట్టి సాధించిన విజయానికి గుర్తుగా, ఇంకా హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే ఒక బలమైన సంకల్పంతో నరసింహదేవులు ఈ ఆలయాన్ని కట్టించాడు. అంటే ఇదొక రకంగా ఆనాటి రాజకీయ ప్రకటన కూడా. అంటే కేవలం ఆధ్యాత్మికం కాదనమాట. అలాగే ఇంకో కథ కూడా ఉంది కదా, శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు గురించి. అవును, ఆ పౌరాణిక కథనం కూడా ప్రచారంలో ఉంది. సాంబుడికి కుష్టు వ్యాధి వస్తే సూర్యుడిని ప్రార్థించి నయం చేసుకున్నాడని. కృతజ్ఞతతో నదిలో దొరికిన ఒక సూర్య విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడని అంటారు. సరిగ్గా అదే. అయితే ఆ అసలు విగ్రహం ఇప్పుడు ఎక్కడుందో, ఏమైందో మాత్రం ఎవరికీ తెలీదు. అదొక మిస్టరీ. ఇక ఆలయ నిర్మాణం, శిల్పకళ గురించి మాట్లాడుకుందాం. అదైతే మాటల్లో చెప్పలేని అద్భుతం. నిజంగా మొత్తం ఆలయాన్ని ఒక రథం ఆకారంలో మలిచారు. సూర్యభగవానుడు రథంలా. అవును, 7 గుర్రాలు లాగుతున్నట్లు. ఇంకా 24 పెద్ద చక్రాలుంటాయి కదా, 12 జతలు. ఆ చక్రాలు కేవలం అలంకారం కాదు, ఒక్కో చక్రం ఒక కాల సూచిక. అవి 12 నెలల్ని, 12 రాసుల్ని, రోజులోని 24 గంటల్ని సూచిస్తాయి. వాటి నీడతోలే సమయం చెప్పేవారని కూడా అంటారు. అవును, ఖచ్చితంగా. ఆ నీడపడే విధానాన్ని బట్టి సమయం లెక్కించేవారట. ఇక ఆ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు ప్రతీక. ఎంత అద్భుతమైన ప్రతీకలు చూడండి. వాడిన రాళ్లు కూడా ప్రత్యేకం కదా, ఎర్ర గ్రానైట్, నల్ల కొండలైట్ రాళ్లు కలిపి వాడారట. అవును, ఈ 2 రకాల రాళ్లతో కట్టిన ఆలయం బహుశా ఇదొక్కటేనేనో. ఇక శిల్పాలైతే ప్రతి అంగుళంలోనూ కనిపిస్తాయి. సూర్యుడి 3 రూపాలు, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలాగా, లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూచించేవి. అలాగే ప్రవేశ ద్వారం దగ్గర రకరకాల జంతువులు, పక్షులు, సంగీత వాయిద్యాలు వాయించేవాళ్లు, నృత్య భంగిమలు. దాదాపు 12 ఒడిస్సీ నృత్య భంగిమలు చెక్కారని అంటారు. అవును, యుద్ధ విద్యల శిల్పాలు, అలాగే వివాహ వ్యవస్థ ప్రాధాన్యతను తెలిపే కొన్ని శృంగార శిల్పాలు కూడా ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన శిల్పం గురించి కూడా చదివాను. సింహం ఏనుగును అంచివేయడం. ఆహా, అది చాలా లోతైన అర్థాన్నిస్తుంది. సింహం అంటే అహంకారం, ఏనుగు అంటే ధనం. ఈ 2 మనిషిని ఎలా నాశనం చేస్తాయో చూపిస్తుంది ఆ శిల్పం. సింహం ఏనుగు మీద, ఏనుగు మనిషి మీద. అహంకారం, ధనం వల్ల మనిషి నలిగిపోతాడని. సరిగ్గా. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు కదా, ఇక్కడి రాళ్ల భాష మనుషుల భాషను మించింది అని. ఆ శిల్పకళ అంత గొప్పది. నిజమే. ఇంత గొప్ప నిర్మాణంలో ఆ తేలియాడే విగ్రహం విషయం ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. అసలు అదెలా సాధ్యం? ఆ కాలంలో అలాంటి టెక్నాలజీ ఉందా? అక్కడే ఉంది సమాసి అనాయింట్రస్నియా. కొన్ని ఆధారాల ప్రకారం గర్భగుడి పైకప్పులో, అంటే శిఖరంలో, ఒక భారీ అయస్కాంతాన్ని పెట్టారట. సుమారు 52 టన్నుల బరువు ఉంటుందని అంచనా. 52 టన్నుల? నమ్మశక్యంగా లేదు. అవును. అలాగే గోడల్లో, కింద పీఠంలో కూడా ఇనుప దూలాలు, పలకలు అమర్చారట. ఈ మొత్తం అమరిక వల్ల
ఒక బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడి కింద ఉన్న ఇనుప సూర్య విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడుతూ ఉండేదా? ఖచ్చితంగా అలా తేలుతూ ఉండేదట. సూర్యకిరణాలు ఆ విగ్రహం మీద పడి గర్భగుడి అంతా వెలుగుతో నిండిపోయేదని వర్ణించారు. ఆ కాలపు ఇంజనీరింగ్కి అది పరాకాష్ట అన్నమాట. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. కానీ అంతటి అద్భుతం ఇప్పుడు లేదు. అదే విచారకరం. కాలక్రమేణా ముఖ్యంగా 17వ శతాబ్దంలో దండయాత్రల వల్ల ఆలయం దెబ్బతింది. ఆ తర్వాత మరో వాదన ప్రకారం పోర్చుగీసు నావికులు వాళ్ల నౌకల దిక్సూచులు సరిగా పనిచేయట్లేదని. అవును, సముద్రంలో వెళ్తున్నప్పుడు ఈ ఆలయంలోని భారీ అయస్కాంతం వల్ల వాళ్ల దిక్సూచులు తప్పుగా చూపిస్తున్నాయని భావించి ఆ అయస్కాంతాన్ని తొలగించడానికి ప్రయత్నించారని, ఆ క్రమంలో ఆలయ ప్రధాన శిఖరం కూలిపోయి విగ్రహం ధ్వంసమైందని కొందరు చరిత్రకారులు నమ్ముతున్నారు. ఎంత నష్టం జరిగిపోయింది! నిజమే. ఇప్పుడు కొంత భాగమే మిగిలి ఉన్నా దాని ప్రాముఖ్యత తగ్గలేదు. 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. అవును, మన 10 రూపాయల నోటు మీద కూడా ఆ రథచక్రం చిత్రాన్ని ముద్రించారు. అది దాని ప్రాముఖ్యతకు నిదర్శనం. దెబ్బతిన్న విగ్రహాలు, ఇతర వస్తువులు చాలా వరకు దగ్గర్లోని పురావస్తు మ్యూజియంలో భద్రపర్చారు. అంటే కోనార్క్ కేవలం ఒక ఆలయం కాదు, అదొక చరిత్ర, ఒక విజయం, అచంచలమైన భక్తి, ఊహకందని వాస్తుశిల్పం, సాంకేతికత, అన్నిటికీ ప్రతీక. అవును, దాడుల వల్ల కొంత దెబ్బతిన్నా దాని గంభీరత, అది చెప్పే కథ మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ముగింపుగా ఒక ప్రశ్న మదిలా మెదులుతోంది. సాంబుడు ప్రతిష్ఠించాడని చెప్పే ఆ అసలు విగ్రహం ఏమైందో తెలియదు కదా? లేదు, దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు. మరి ఆ కనిపించకుండా పోయిన విగ్రహంలాగే ఈ కోనార్క్ ప్రాంగణంలో, దాని చరిత్రలో లేదా ఆ శిథిలాల్లో ఇంకా మనకు తెలియని, మనం కనుక్కోవాల్సిన రహస్యాలు ఏమైనా దాగి ఉన్నాయేమో? మంచి ఆలోచన. అది ఎప్పటికీ అన్వేషణకు ఆస్కారమున్న ప్రశ్నే. ఇంకా ఎన్నో రహస్యాలు ఉండొచ్చు.